హాయ్ గైస్, ఇది పీజీ సెట్ గురించి రిఫండ్ గురించి ఫుల్ వీడియో. లైక్ ఇప్పుడు మీరు ఇక్కడ కాలేజ్ వాళ్ళు స్పెసిఫిక్ టైం ఇచ్చారు కదా, రిపోర్టెడ్ టు ద కాలేజ్ ఆన్ స్పెసిఫిక్ డేట్ టు సబ్మిట్ ట్యూషన్ ఫీజ్ అలాంగ్ విత్ జాయినింగ్ రిపోర్ట్. ఒకవేళ మనము ఏదైనా రీజన్ లైక్ సీట్ క్యాన్సిల్ చేసుకోవడం వలన అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయడం, లైక్ మనకి ఫస్ట్ ఫుల్ అమౌంట్ పే చేస్తాం కదా, తర్వాత ఒకవేళ లేట్గా ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే దానికోసం రిఫండ్, ఆర్ఎల్స్ సీట్ క్యాన్సిలేషన్ చేసుకుంటే రిఫండ్, ఏదైనా రీజన్ కోసం రిఫండ్కి వాళ్ళు 31 డిసెంబర్ వరకు టైం ఇచ్చారు. సో ఈ 2 కేసెస్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు ఫస్ట్ క్యాన్సిల్ చేసుకోవాలంటే వాళ్ళు ప్రిన్సిపల్ని అప్రోచ్ అయ్యి వాళ్ళకు ఒక రిక్వెస్ట్ లెటర్ రాయాలి. అండ్ ఒకవేళ ఫస్ట్ ఫేజ్ తర్వాత క్యాన్సిల్ చేసుకుంటే మనకు ఫుల్ రిఫండ్ ఆటోమేటిక్గా వస్తుంది. సెకండ్ ఫేజ్ తర్వాత క్యాన్సిల్ చేసుకుంటే 50% రిఫండ్ వస్తుంది. అండ్ ఇంకా ఫుల్ రిఫండ్ ఆర్ఎల్స్ లైక్ తర్వాత లేట్గా ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే వాళ్ళకు కూడా అప్రూవల్ వస్తే తర్వాత ఆ ఇన్కమ్ కూడా వాళ్ళు పే చేసిన ఫీజు రిఫండ్ లాగా రావాలంటే ఈ రిఫండ్ ఫార్మాట్ ఉంది కదా, సో ఇది ఫిల్ చేసి మీరు ఇక్కడ ఉన్న డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా, ట్యూషన్ ఫీజు రిసిప్ట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఇవన్నీ పీజీ రామరెడ్డి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఉస్మానియా యూనివర్సిటీలో ఉంటుంది, వాళ్ళకి వెళ్ళి సబ్మిట్ చేయాలి. బ్యాంక్ పాస్బుక్ కాపీ ఇవన్నీ ఫిల్ చేసి ఆ రిక్వెస్ట్ లెటర్ కానీ ఏది కానీ అవన్నీ తీసుకొని వెళ్ళి వాళ్ళకి సబ్మిట్ చేస్తే, అది కూడా 31 డిసెంబర్ లోపల సబ్మిట్ చేస్తే మీకు ఒకవేళ ఇన్కమ్ సర్టిఫికేట్ చేశారు కాబట్టి ఆ ఫుల్ రిఫండ్ ఆర్ఎల్స్ ఫీజ్ క్యాన్సిలేషన్ ఇంకేమైనా మిగిలి ఉంటే ఆ రిఫండ్ వస్తుంది.